ఇప్పుడు దేవదూతల చేత మరియ ఏం చేయబడుతుందంటే కొండసీమల ప్రాంతంలో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి పంపబడతా ఉంది. ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి? దేవదూతే కదా మరియని వెళ్ళమంట. నీకు ఒకవేళ నమ్మకం చాలకపోతే ఎంతకాలం గుడ్రాలు అని పిలువబడుతుంది కదా, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి చూడు. ఇక ఈమె కనదు అని సమాజం స్టేట్మెంట్ ఇచ్చారు. ముసలతన ముందు నిండు వృద్ధాప్యలో గుడ్రాలు అనబడుతున్న ఆమెకు ఇప్పుడు 6వ నెల. స్తోత్రం కలిని గాక. ఈవిడ అప్పుడే గర్భము ధరించింది. ఆమెకు ఆ టయానికి 6వ నెల. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుకి బాప్తిసమిచ్చే యోహానుకి మధ్యలో కాలం ఎంత? 6 నెలలు. దేవునికి స్తోత్రం కలిని గాక. అందరూ స్తోత్రం చెప్పండి. ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాడు? దేవదూత ఎలిజబెత్ దగ్గరికి. ఎలిజబెత్ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడంటే ఈమె యవనస్తురాలైన బిడ్డ ఒకవేళ బలహీనపరచబడుతుందేమో, దేవుని కార్యాలు ఒకవేళ నమ్మలేని అలాంటి మనస్తత్వం కలిగి అపనమ్మకంగా ఈమెలోకి వస్తుందేమో. ఆ ఎలిజబెత్ దగ్గరికి వెళితే ఆ ఎలిజబెత్ కూడా ఎలాంటిదో తెలుసా? చాలా దైవ ఆత్మచేత నింపబడిన తల్లి ఆమె కూడా. ఇప్పుడు ఈ యవనరాల్ని బలపరచాలంటే ఈ తల్లి ఆ టైంలో చాలా అవసరము. చాలా ప్రిపేర్ చేయాలి. చాలా సమాజంలో ఎలా బ్రతకాలో ప్రిపేర్ చేయాలి. ఎన్నో నిందలు. పెళ్ళు కాకుండానే గర్భము ధరించిందని చెప్తే అప్పటికే ప్రదానం చేయబడిన ఆ యొక్క భర్త ఆయనేమంటాడు? ఎన్ని నిందలు మొయ్యాలి? అటు పక్కన ఏమంటారు, అటు ఊరు ఏమంటారు, ఈ ఊరు ఏమంటారు, మధ్యలో ఊళ్ళన్నీ ఏకమవుతాయి, మొత్తం గోత్రాలన్నీ ఏకమవుతాయి. ఎన్ని నిందలు మొయ్యాలి? ఎన్ని నిందలైనా మోయడం కొరకు ఎలిజబెత్ మరియను ఏం చేస్తుంది తెలుసా? ప్రభువు కొరకు ఒక పాత్రగా ఉండడం కొరకు మరియను ప్రిపేర్ చేస్తా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకొరకు ఎవరిని అంతకొరకు ఈ మరియను ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళమని దేవునితో చెప్పడం జరిగింది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? బలహీనపరుస్తారు. ఎందుకే నువ్వు అని నిందలు వచ్చిన కారణం నీకేంటే బాబు, మంచి యవన వయసులో ఉన్నావు, ఏదో ఒక దారికి వెళ్ళిపోయి నీ బ్రతుకు నువ్వు బతుకు. ఈ దేవుడు, ఈ యొక్క మతాలు, ఈ గోత్రాలు, ఈ పద్ధతులు ఇవన్నీ మనకెందుకు? ఎవరైనా ఒక చిన్న నిరాశపరిచారనుకోండి, ఆమె ఏమైంది? నిరాశపడిపోద్ది కదా. చాలా మంది ఆ నిరాశపరచడంలో దేవుని యొక్క కార్యాలకు ఎంత ఆటంకం అది. దేవుని యొక్క దైవ కార్యాలకు ఏ రోజును కూడా మనము ఆటంకపరచకుండా, నిరాశపరిచే వారుగా కాకుండా ప్రోత్సాహపరిచే వ్యక్తులుగా మనం మార్చబడదుముగాక. ఇక్కడికి పంపడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి తెలుసా? ఈ ఎలిజబెత్ మరియను ఏం చేస్తుందంటే బాగా ప్రిపేర్ చేస్తుంది. ఇంకా కొన్ని ఆత్మీయ మర్మాలు చెప్పింది. దైవికంగా ఆమెను తయారు చేయబడాలి, మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. సుమారుగా 3 నెలలు అక్కడే ఉండిపోయింది కదా. ఇంతకాలం సుదీర్ఘకాలమైన ఒక 90 రోజులు అక్కడ ఉందంటే ఒక 100 రోజుల వరకు సుమారుగా ఆ ఎలిజబెత్ దగ్గరే ఉండిపోయింది. అంటే ఈమెను మానసికంగా ఏమవుతుందంటే ఇప్పుడు ప్రభు కొరకు ప్రిపేర్ అయిపడుతుంది, ప్రభు కొరకు సిద్ధపరచబడుతుంది. కనుక మనం ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఏం చేయాలి తెలుసా? ప్రోత్సాహపరిచే వ్యక్తులుగా మనం మార్చాలి. ఆమేన్. ఒక వ్యక్తి నిన్ను కలిసిందంటే ఆశీర్వాదకరమైన పదజాలం మాట్లాడాలి. నిరాశపరిచే మాటలు, ఎవరిని చెడగొట్టే మాటలు, తృణీకరించబడిన మాటలు, ఇలాంటి మాటలు మనం పలకూడదు. దాంతో ఒక కుటుంబానికి ఉందాం. మన కుటుంబం అంతా ఒకరికొకరు ఏం చేయబడాలంటే ప్రోత్సాహపరచాలి. స్తోత్రం కలిగాక. ప్రోత్సాహపరిచే మాటలే మనం మాట్లాడాలి, కానీ నిరాశపరిచే మాటలు, బాధపరిచే మాటలు, చెడగొట్టే మాటలు, బలహీనపరిచే మాటలు ఏ రోజు మన నోటకు రాకుండా అది నోరు కంట్రోల్ చేయబడునుగాక. ఎలాంటి మాటలు పలుకుతుందో చూడండి. ఎలాంటి మాటలు పలుకుతుందో. స్త్రీలలో నీవు ఆశ్రయించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడిన. దేవునికి మహిమ కలుగునుగాక. ఎలాంటి మాటలు ఏమైనా నిరాశపరిచిందా? అమ్మా మరియా, నువ్వు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలం ఆశీర్వదించబడుద్ది. అసలు ప్రభు చేత నువ్వు దర్శించబడి గర్భము ధరించావంటే నీకెంత ధన్యకరమైన జీవితం. ప్రవక్తలు ఆనాడు ఎప్పుడో ప్రవచించిన ఆ ప్రవచనాలు ఇప్పుడు నీ ద్వారా నెరవేర్చబడుతున్నాయమ్మా.
నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నిన్ను ఒక మహాశక్తి నిన్ను కమ్ముకుంది. దేవుని యొక్క కాపుదల నీకుంటది. నువ్వు ప్రభు కొరకు ఒకవేళ పక్కవారంటున్న మాటలు, ఇటుపక్క వారంటున్న మాటలు, అటుపక్క వారంటున్న మాటలు, ఇలాగొచ్చిన నిందలు, ఈ నిందలన్నీ నువ్వే పట్టించుకోకు. నువ్వు చాలా ఆశీర్వదించబడిన తల్లి అవుతావు. ఒక తరానికి కాదు, తరాలు తరాలు నిన్ను జ్ఞాపకం చేసుకుని అంత ధన్యకరమైన ధన్యురాలు అయిపోతావు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదమ్మా. తరాలు జ్ఞాపకం ఉండిపోయే అలాంటి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. నువ్వేమి నిరాశ పడకో. నువ్వు స్త్రీలలో ఆశీర్వించబడిన దానవు. నీ గర్భఫలము ఇక ఎన్ని తరాలైనా మరిచిపోని, మారని, మరువని చరిత్ర అలాంటి గర్భఫలాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు సామాన్యమైన వ్యక్తివి కాదు. నువ్వు స్త్రీలలో ఆశ్రయించబడిన దానవు. నీ గర్భఫలం ఆశ్రయించబడును. నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చినకు నాకు ఎలా ప్రాప్తించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటుందా యవన బిడ్డను పట్టుకుని సత్వరుద్రాలు? నా ప్రభు తల్లి నా వద్దకు వచ్చినకు నాకు ఎలా ప్రాప్తించిన? అసలు నా ప్రభు తల్లి నన్ను జ్ఞాపకం చేసుకుందా? ఆమెను ఏమంటుంది? తల్లి అని పిలుస్తూ ఉంది. స్తోత్రం కలుగును గాక.